హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేంద్ర టాక్స్. ఫ్రెండ్స్, ఏపీఎస్సి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే గ్రూప్ 2 నోటిఫికేషన్లో ప్రిలిమ్స్ యొక్క విభాగంలో నూతన సిలబస్ ప్రకారంగా మన ఛానల్లో ఈ యొక్క వీడియోస్ అయితే తెలుసుకుంటూ ఉన్నాం. ప్రాచీన చరిత్ర గురించినటువంటి వీడియోస్ అయితే కంటిన్యూషన్గా మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఇంతవరకు మన ఛానల్లో సింధులోయ నాగరికత మరియు వేదకాలం నాటి ముఖ్య లక్షణాలు, అదేవిధంగా బౌద్ధ మతం మరియు జైన మతం యొక్క ఆవిర్భావం సంబంధించిన వీడియో, అదేవిధంగా మౌర్య సామ్రాజ్యము మరియు గుప్తా సామ్రాజ్యము వారి పరిపాలన వరకు, అదేవిధంగా ఇవాళ టాపిక్ ఏంటి అంటే మౌర్యులు గుప్త సామ్రాజ్యానికి సంబంధించినటువంటి సామాజిక ఆర్థిక మరియు మతపరమైన పరిస్థితులు, కళ మరియు వాస్తుకళలకు సంబంధించినటువంటి కంప్లీట్ బిట్ బ్యాంక్ ఇప్పుడు తెలుసుకుందాం. మన ఛానల్లో టెట్, డిఎస్సి సబ్జెక్ట్ కంటెంట్ పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. ఇది అన్ని రకాల పోటీ పరీక్షలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, అదేవిధంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, అదేవిధంగా అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా ఈ యొక్క సబ్జెక్ట్ కంటెంట్ బిట్ బ్యాంక్ వీడియోలు, అంటే 3rd to 10th క్లాస్ 3వ తరగతి నుంచి 10వ తరగతి దాకా గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా రూపొందించినటువంటి కంప్లీట్ బయాలజికల్ సైన్స్, అదేవిధంగా సోషల్ సైన్సెస్, అదేవిధంగా ఫిజికల్ సైన్సెస్కి సంబంధించినటువంటి కంప్లీట్ టెక్స్ట్ బుక్ బిట్ బ్యాంక్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి. డిఎస్సి స్పెషల్ కంటెంట్ బిట్ బ్యాంక్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒక్కసారి చూడండి. అలాగే అన్ని రకాల పోటీ పరీక్షలు, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా జనరల్ నాలెడ్జ్ అనే పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. ఇందులో జనరల్ నాలెడ్జ్, జీకే ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒక్కసారి చూడండి. ఓకే, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వలన ఛానల్లో ఉన్న వివిధ రకాల కంటెంట్ వీడియోలన్నీ కూడా మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఓకే, టుడే టాపిక్లోకి వెళ్ళే ముందు వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వలన మరిన్ని కంటెంట్ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి అవకాశం ఉంచిన అవుతారు, కాబట్టి వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోద్దండి. అలాగే వీడియోను స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, మీకు ఇన్ఫర్మేషన్ అనేది కంప్లీట్గా పూర్తిగా అర్థమవుతుంది. ఇక విషయంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల చేసినటువంటి సంగతి తెలిసిందే. అయితే వీటిలో ప్రిలిమ్స్కి సంబంధించి నూతన సిలబస్ ప్రకారంగా ప్రాచీన చరిత్రకు సంబంధించినటువంటి ఈ యొక్క టాపిక్స్ అయితే ఒక్కొక్కటిగా మన ఛానల్లో వీడియోస్ రూపంలో తెలుసుకుంటూ ఉన్నాం. ఇంతవరకు ప్రాచీన చరిత్రకు సంబంధించి సింధులోయ నాగరికత మరియు వేదకాలం నాటి ముఖ్య లక్షణాలకు సంబంధించిన వీడియో అయితే అందుబాటులో ఉంది. అదేవిధంగా బౌద్ధ మతం మరియు జైన మతం యొక్క ఆవిర్భావానికి సంబంధించినటువంటి వీడియో కూడా అందుబాటులో ఉంది. అదేవిధంగా మౌర్య సామ్రాజ్యము మరియు గుప్త సామ్రాజ్యము వారి పరిపాలన వరకు సంబంధించినటువంటి వీడియో అందుబాటులో ఉంది. ఇవాళ మౌర్యులు గుప్త సామ్రాజ్యాలకు సంబంధించినటువంటి సామాజిక ఆర్థిక మరియు మతపరమైన పరిస్థితులు, కళ మరియు వాస్తుకళ సంబంధించినటువంటి ఈ యొక్క కంప్లీట్ బిట్ బ్యాంక్ ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం. మౌర్యులకు అత్యంత ముఖ్యమైనటువంటి సాహిత్య మూలం ఏది? మౌర్యులకు అత్యంత ముఖ్యమైన సాహిత్య మూలం ఆప్షన్ ఏ కౌటిల్యుని అర్థశాస్త్రమా, ఆప్షన్ బి మెగస్తనీస్ ఇండికానా, ఆప్షన్ సి ఏకామాబీనా, ఆప్షన్ డి ఏది కాదా? ఓకే ఫ్రెండ్స్, ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి. మీకు తెలిస్తే ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి కామెంట్ సెక్షన్లో. మౌర్యులకు సంబంధించినటువంటి అత్యంత ముఖ్యమైన సాహిత్య మూలం ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ కౌటిల్యుని అర్థశాస్త్రము. రెండవ ప్రశ్న గమనిస్తున్నాం. మౌర్యుల కాలంలో ఏ గ్రంథం ప్రభుత్వము మరియు రాజకీయాలకు సంబంధించిన గ్రంథం అని పిలిచారు? మౌర్యుల కాలంలో ఏ గ్రంథం ప్రభుత్వం మరియు రాజకీయాలకు సంబంధించిన గ్రంథం? ఆప్షన్ ఏ మెగస్తనీస్ ఇండికానా, ఆప్షన్ బి కౌటిల్యుని అర్థశాస్త్రమా, ఆప్షన్ సి సిలకస్ నికేటరా, ఆప్షన్ డి ఏది కాదు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి కౌటిల్యుని అర్థశాస్త్రం. మూడవ ప్రశ్న గమనిస్తున్నాం. కౌటిల్యుని అర్థశాస్త్రము ఎవరి పాలనా కాలం నాటి రాజకీయ ఆర్థిక పరిస్థితుల యొక్క స్పష్టమైన విశ్లేషణను అందిస్తుంది? ఆప్షన్ ఏ మౌర్యులు, ఆప్షన్ బి గుప్తులు, ఆప్షన్ సి చాళుక్యులు, ఆప్షన్ డి చోళులు. కౌటిల్యుని అర్థశాస్త్రము ఎవరి పాలనా కాలం నాటి రాజకీయ ఆర్థిక పరిస్థితుల యొక్క స్పష్టమైన విశ్లేషణను అందిస్తుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ మౌర్యులు. నాలుగో ప్రశ్న చూస్తూ ఉన్నాం. చంద్రగుప్త మౌర్యుని ఆస్థానంలో సెలకస్ నికేటర్ యొక్క రాయబారి ఎవరు? ఆప్షన్ ఏ స్ట్రాబో, ఆప్షన్ బి డయోడోరస్,
ఆప్షన్ సి మెగస్తనీస్, ఆప్షన్ డి ప్లూటార్క్. చంద్రగుప్త మౌర్యుని ఆస్థానంలో సెలకస్ నికేటర్ రాయబారి ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి మెగస్తనీస్. 5వ ప్రశ్న గమనిస్తున్నాం. మెగస్తనీస్ ఇండికా గ్రంథం మౌర్యుల పరిపాలనతో పాటు దీని గురించి సూచించింది. ఆప్షన్ ఏ బానిసత్వము, ఆప్షన్ బి వడ్డీ వ్యాపారం, ఆప్షన్ సి కుల వ్యవస్థ, ఆప్షన్ డి పైవన్నీ. మెగస్తనీస్ ఇండికా గ్రంథము మౌర్యుల పరిపాలనతో పాటు దీని గురించి సూచించింది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. బానిసత్వము, వడ్డీ వ్యాపారము, కుల వ్యవస్థల గురించి. ఇక 6వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. ముద్ర రాక్షస గ్రంథ రచయిత ఎవరు? ఆప్షన్ ఏ విశాఖదత్తుడు, ఆప్షన్ బి చంద్రగుప్తుడు, ఆప్షన్ సి విష్ణుదత్తుడు, ఆప్షన్ డి ఎవరూ కాదు. ముద్ర రాక్షస గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ విశాఖదత్తుడు. 7వ ప్రశ్న చూస్తున్నాం. గుప్తుల కాలంలో రాయబడినటువంటి గ్రంథం ఏది? ఆప్షన్ ఏ ఇండికా, ఆప్షన్ బి ముద్ర రాక్షస, ఆప్షన్ సి బౌద్ధ సాహిత్యం, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ముద్ర రాక్షస. 8వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. చంద్రగుప్త మౌర్యుడు నందాలను పడగొట్టడానికి చాణక్యుడి సహాయాన్ని ఎలా పొందాడో వివరించే గ్రంథం ఏది? ఆప్షన్ ఏ ఇండికా, ఆప్షన్ బి ముద్ర రాక్షస, ఆప్షన్ సి బౌద్ధ సాహిత్యం, ఆప్షన్ డి ఏది కాదు. చంద్రగుప్త మౌర్యుడు నందాలను పడగొట్టడానికి చాణక్యుడి సహాయాన్ని ఎలా పొందాడో వివరించే గ్రంథం ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ముద్ర రాక్షస. 9వ ప్రశ్న చూస్తున్నాం. పురాణాలు మతపరమైన బోధనలతో వ్యాపించిన ఇతిహాసాల సమాహారం అయినప్పటికీ ఏ రాజుల కాలక్రమము మరియు వారి జాబితాలను అందిస్తాయి? ఆప్షన్ ఏ గుప్తులు, ఆప్షన్ బి మౌర్యులు, ఆప్షన్ సి చోళులు, ఆప్షన్ డి చాళుక్యులు. పురాణాలు మతపరమైన బోధనలతో వ్యాపించిన ఇతిహాసాల సమాహారం అయితే ఏ రాజుల కాలక్రమం మరియు వారి జాబితాలను కూడా అవి అందిస్తూ ఉన్నాయి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి మౌర్యుల కాలము. 10వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. బుద్ధుని పూర్వజన్మల 549 కథలను వివరించే బౌద్ధ సాహిత్యం ఏది? ఆప్షన్ ఏ సుత్తపిటిక, ఆప్షన్ బి ఖుదాగ్నికాయ, ఆప్షన్ సి ఏకామాబి, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏకామాబి. ఖుదాగ్నికాయలోని ఒక భాగంగా సుత్తపిటిక అనేటువంటి దాంట్లో 549 కథలు ఈ యొక్క బుద్ధుని పూర్వజన్మల గురించినటువంటి వివరించే బౌద్ధ సాహిత్యం అయితే అందుబాటులో ఉంది. ఇంకా 11వ ప్రశ్న చూస్తున్నాం. మౌర్యుల కాలం నాటి సామాజిక ఆర్థిక పరిస్థితుల యొక్క సాధారణ చిత్రాన్ని వెల్లడించినది గ్రంథం. ఆప్షన్ ఏ ముద్ర రాక్షస, ఆప్షన్ బి పురాణాలు, ఆప్షన్ సి బౌద్ధ సాహిత్యం, ఆప్షన్ డి ఏది కాదు. మౌర్యుల కాలం నాటి సామాజిక ఆర్థిక పరిస్థితుల యొక్క సాధారణ చిత్రాన్ని వెల్లడించినది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి బౌద్ధ సాహిత్యము. గుర్తుపెట్టుకోవాలి. 12వ ప్రశ్న చూస్తున్నాం. సిలోనిస్ బౌద్ధ చరిత్రలు ఏ వంశాలకు చెందిన విషయాలు వెల్లడించాయి? ఆప్షన్ ఏ దీపవంశం, ఆప్షన్ బి మహావంశం, ఆప్షన్ సి దివ్యవంశం, ఆప్షన్ డి ఏకామాబి. సిలోనిస్ బౌద్ధ చరిత్రలు ఏ వంశాలకు చెందిన విషయాలు వెల్లడించాయి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఏకామాబి. 13వ ప్రశ్న చూస్తున్నాం. శ్రీలంకకు బౌద్ధ మతాన్ని వ్యాప్తి చేయడంలో అశోకుడు పోషించిన పాత్రను వివరించినది గ్రంథం. ఆప్షన్ ఏ పురాణాలు, ఆప్షన్ బి ముద్ర రాక్షస, ఆప్షన్ సి సిలోనిస్ బౌద్ధ చరిత్రలు, ఆప్షన్ డి ఏవి కావు. శ్రీలంకకు బౌద్ధ మతాన్ని వ్యాపింపజేయడంలో అశోకుడు పోషించిన పాత్రను వివరించిన గ్రంథం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి సిలోనిస్ బౌద్ధ చరిత్రలు. 14వ ప్రశ్న చూస్తున్నాం. అశోకుని గురించి మరియు బౌద్ధమత వ్యాప్తికి అతని ప్రయత్నాల గురించి సమాచారాన్ని అందించిన గ్రంథం. ఆప్షన్ ఏ టిబెటన్ బౌద్ధ గ్రంథం దివ్యవదన, ఆప్షన్ బి బౌద్ధ సాహిత్యం, ఆప్షన్ సి సిలోనిస్ బౌద్ధ చరిత్రలు, ఆప్షన్ డి ఏది కాదు. అశోకుని గురించి మరియు బౌద్ధమత వ్యాప్తికి అతని ప్రయత్నాల గురించి సమాచారాన్ని అందించిన గ్రంథం ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ టిబెటన్ బౌద్ధ గ్రంథం దివ్యవదన. 15వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. మౌర్యులు ఏ రంగాలను ఎంతో అభివృద్ధి చేశారు? ఆప్షన్ ఏ భాష, సాహిత్యము, ఆప్షన్ బి వాస్తు రంగము, అదేవిధంగా కళారంగము, ఆప్షన్ సి ఏకామాబి, ఆప్షన్ డి ఏది కాదు. మౌర్యులు ఏ రంగాలను ఎంతో అభివృద్ధి చేశారు?
ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి. భాష, సాహిత్యము, వాస్తురంగము, కళారంగము ఇలా అన్ని రకాల అభివృద్ధిని చేయడానికి ప్రయత్నం చేశారు, అభివృద్ధి చేశారు. 16వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. మౌర్యుల కాలంలో ఏ భాష రాజభాషగా ఉండేది? ఆప్షన్ ఏ పార్సీ భాష, ఆప్షన్ బి హిందీ భాష, ఆప్షన్ సి సంస్కృత భాష, ఆప్షన్ డి తెలుగు భాష. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ మౌర్యుల కాలంలో ఏ భాష రాజభాషగా ఉండేది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి సంస్కృత భాష. 17వ ప్రశ్న గమనిస్తున్నాం. కౌటిల్యుడి అర్థశాస్త్రాన్ని ఏ భాషలో రాశాడు? కౌటిల్యుడు అర్థశాస్త్రాన్ని ఏ భాషలో రాశాడు? ఆప్షన్ ఏ పార్సీ భాష, ఆప్షన్ బి హిందీ భాష, ఆప్షన్ సి సంస్కృత భాష, ఆప్షన్ డి తెలుగు భాష. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి సంస్కృత భాష. 18వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. అశోకుడు శాసనాల్లో ఏ భాషను ఎక్కువగా వాడాడు? ఆప్షన్ ఏ సంస్కృత భాష, ఆప్షన్ బి ప్రాకృత భాష, ఆప్షన్ సి హిందీ భాష, ఆప్షన్ డి తెలుగు భాష. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ప్రాకృత భాష. 19వ ప్రశ్న చూస్తున్నాం. అశోకుడు శాసనాల్లోని బ్రాహ్మీ లిపిని కింది వారిలో ఎవరు అధ్యయనం చేశారు? ఆప్షన్ ఏ మెగస్తనీస్, ఆప్షన్ బి విలియం జేమ్స్, ఆప్షన్ సి జేమ్స్ ప్రిన్సివ్, ఆప్షన్ డి ఎవరూ కాదు. అశోకుడు శాసనాల్లోని బ్రాహ్మీ లిపిని కింది వారిలో ఎవరు అధ్యయనం చేశారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి జేమ్స్ ప్రిన్సివ్. 20వ ప్రశ్న చూస్తున్నాం. మౌర్యుల కాలంలోని వేటిని పరిశీలిస్తే అప్పటి వాస్తు కళారంగాల అభివృద్ధి తెలుస్తుంది? ఆప్షన్ ఏ అశోక స్తంభాలు, ఆప్షన్ బి రాతి పలకాలు, ఆప్షన్ సి పాటలీపుత్ర నగరం, ఆప్షన్ డి పైవన్నీ. మౌర్యుల కాలంలోని వేటిని పరిశీలిస్తే అప్పటి వాస్తు కళారంగాల అభివృద్ధి తెలుస్తుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 21వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. భారతదేశంలోని తొలి రాతి కట్టడాలు ఎవరి కాలానికి చెందినవి? ఆప్షన్ ఏ మౌర్యులు, ఆప్షన్ బి గుప్తులు, ఆప్షన్ సి చోళులు, ఆప్షన్ డి చాళుక్యులు. భారతదేశంలోని తొలి రాతి కట్టడాలు ఎవరి కాలానికి చెందినవి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ మౌర్యులు. 22వ ప్రశ్న చూస్తున్నాం. ఏ ఏ ప్రాంతాల్లో లభించే ఇసుక రాయితో అశోక స్తంభాలను ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు? ఆప్షన్ ఏ మధుర, ఆప్షన్ బి చునార్, ఆప్షన్ సి ఏకామాబి, ఆప్షన్ డి ఏదీ కాదు. ఏ ఏ ప్రాంతాల్లో భారతదేశంలోని ఏ ఏ ప్రాంతాల్లో లభించే ఇసుక రాయితో అశోక స్తంభాలను ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏకామాబి, మధుర మరియు చునార్ ప్రాంతాలు. 23వ ప్రశ్న చూస్తున్నాం. మెగస్తనీస్ ఇండికా గ్రంథంలో మౌర్యుల కాలం నాటి ఏ నగరం గురించి వివరాలు ఉన్నాయి? ఆప్షన్ ఏ పాటలీపుత్రం, ఆప్షన్ బి మిథిలా నగరం, ఆప్షన్ సి సోమశిల నగరం, ఆప్షన్ డి ఏదీ కాదు. మెగస్తనీస్ ఇండికా గ్రంథంలో మౌర్యుల కాలం నాటి ఏ నగరం గురించి వివరాలున్నాయి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ పాటలీపుత్రము. 24వ ప్రశ్న చూస్తున్నాం. సోమదేవ సూరి అనే ఆయన కవి రచించినటువంటి కథా సరిత్సాగరం అనే గ్రంథంలో ఎవరి పరిపాలన గురించి ఎన్నో వివరాలు ఉన్నాయి? ఆప్షన్ ఏ గుప్తులు, ఆప్షన్ బి ఆర్యులు, ఆప్షన్ సి మౌర్యులు, ఆప్షన్ డి ఎవరూ కాదు. సోమదేవ సూరి రచించిన కథా సరిత్సాగరంలో ఎవరి పరిపాలన గురించి ఎన్నో వివరాలు ఉన్నాయి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి మౌర్యులు. 25వ ప్రశ్న చూస్తున్నాం. మౌర్యుల కాలంలోని ఎలాంటి ఆకృతులు ఎంతో ప్రఖ్యాతిగాంచాయి? ఆప్షన్ ఏ అశోక స్తంభాల్లోని శిల్పకళా నైపుణ్యం, ఆప్షన్ బి ఫలకం పద్మం ఆకృతులు, ఆప్షన్ సి ధర్మచక్రం పూర్ణకుంభం ఆకృతులు, ఆప్షన్ డి పైవన్నీ. మౌర్యుల కాలంలోని ఎలాంటి ఆకృతులు ఎంతో ప్రఖ్యాతిగాంచాయి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 26వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. మెగస్తనీస్ రచించినటువంటి ఇండికా గ్రంథంలో మౌర్యుల కాలంలో ఎన్ని ప్రధాన కులాలు వర్గాలు ఉండేవి? మెగస్తనీస్ రచించినటువంటి ఇండికా గ్రంథంలో మౌర్యుల కాలంలో ఎన్ని ప్రధాన కులాలు వర్గాలు ఉండేవి? ఆప్షన్ ఏ 7 ప్రధాన కులాలు వర్గాలు, ఆప్షన్ బి 6 ప్రధాన కులాలు వర్గాలు, ఆప్షన్ సి 5 ప్రధాన కులాలు వర్గాలు, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్
ఏ 7 ప్రధాన కులాలు వర్గాలు? 27వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. మౌర్యుల కాలంలోని 7 ప్రధాన కులాలు వర్గాల వివరాలు తెలపండి. ఆప్షన్ ఏ తత్వవేత్తలు 1, 2 వ్యవసాయదారులు, 3 సైనికులు, 4 పశుపాలకులు, 5 వృత్తి కళాకారులు, 6 న్యాయాధిపతులు, 7 సలహాదారులు. ఆప్షన్ ఈ పైవన్నీ. మౌర్యుల కాలంలోని 7 ప్రధాన కులాలు వర్గాలు తెలపండి. 1 తత్వవేత్తలండి, 2 వ్యవసాయదారులు, 3 సైనికులు, 4 పశుపాలకులు, 5 వృత్తి కళాకారులు, 6 న్యాయాధిపతులు, 7 సలహాదారులు. 28వ ప్రశ్న చూస్తున్నాం. మౌర్యుల కాల సమాజంలో ఏ కులానికి చెందిన తత్వవేత్తలకు అధిక ప్రాధాన్యం ఉండేది? ఆప్షన్ ఏ క్షత్రియ కులం, ఆప్షన్ బి బ్రాహ్మణ కులం, ఆప్షన్ సి శూద్ర కులం, ఆప్షన్ డి ఏది కాదు. మౌర్యుల కాల సమాజంలో ఏ కులానికి చెందిన తత్వవేత్తలకు అధిక ప్రాధాన్యం ఉండేది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి బ్రాహ్మణ కులము. 29వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. మౌర్యుల కాలంలో బ్రాహ్మణులు క్షత్రియులను ఈ విధంగా భావించేవారు. ఆప్షన్ ఏ ద్విజులుగా, ఆప్షన్ బి ఏకరీతివారుగా, ఆప్షన్ సి సమానులుగా, ఆప్షన్ డి ఏది కాదు. మౌర్యుల కాలంలో బ్రాహ్మణులు క్షత్రియులను ఈ విధంగా భావించేవారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ద్విజులుగా. 30వ ప్రశ్న చూస్తున్నాం. మౌర్యుల కాలంలో బానిసలు లేరు అని చెప్పిన గ్రంథం ఏది? ఆప్షన్ ఏ ముద్ర రాక్షస, ఆప్షన్ బి మెగస్తని సిండిక, ఆప్షన్ సి కౌటిల్యుడి అర్థశాస్త్రం, ఆప్షన్ డి బౌద్ధ సాహిత్యం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి మెగస్తని సిండికా గ్రంథం. 31వ ప్రశ్న చూస్తున్నాం. మౌర్యుల కాలంలో బానిసలు 3 రకాలు అని చెప్పిన గ్రంథం ఏది? ఆప్షన్ ఏ ముద్ర రాక్షస, ఆప్షన్ బి మెగస్తని సిండికా, ఆప్షన్ సి కౌటిల్యుడి అర్థశాస్త్రం, ఆప్షన్ డి బౌద్ధ సాహిత్యం. మౌర్యుల కాలంలో బానిసలు 3 రకాలు అని చెప్పిన గ్రంథం ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి బౌద్ధ సాహిత్యము. 32వ ప్రశ్న చూస్తున్నాం. మౌర్యుల కాలంలో బానిసలు ఉన్నారు అని ప్రస్తావించిన గ్రంథం ఏది? ఆప్షన్ ఏ ముద్ర రాక్షస, ఆప్షన్ బి మెగస్తని సిండికా, ఆప్షన్ సి కౌటిల్యుడి అర్థశాస్త్రం, ఆప్షన్ డి బౌద్ధ సాహిత్యం. మౌర్యుల కాలంలో బానిసలు ఉన్నారు అని ప్రస్తావించిన గ్రంథం ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి కౌటిల్యుడి అర్థశాస్త్రం. 33వ ప్రశ్న చూస్తున్నాం. బహుభార్యత్వం ఎక్కువగా ఉండి బాల్య వివాహాలు, వరకట్నం లాంటి సాంఘిక దురాచారాలు ఉన్న కాలం. ఆప్షన్ ఏ గుప్తుల కాలం, ఆప్షన్ బి మౌర్యుల కాలం, ఆప్షన్ సి చోళుల కాలం, ఆప్షన్ డి పాండ్యుల కాలం. బహుభార్యత్వం ఎక్కువగా ఉండి బాల్య వివాహాలు, స్త్రీకి విలువ లేకుండా ఇలాంటి పరిస్థితులు, వరకట్నం, సాంఘిక దురాచారాలు ఉన్న కాలం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి మౌర్యుల కాలం. 34వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. మౌర్యుల కాలంలో ఏది ప్రధాన ఆర్థిక వనరు? ఆప్షన్ ఏ బంగారము, ఆప్షన్ బి ఓడరేవులు, ఆప్షన్ సి వ్యవసాయము, ఆప్షన్ డి పైవన్నీ. ఓకే ఫ్రెండ్స్, ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి కామెంట్ సెక్షన్లో. మౌర్యుల కాలంలో ఏది ప్రధాన ఆర్థిక వనరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి వ్యవసాయము. 35వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. వ్యవసాయంతో పాటు వీటి అభివృద్ధికి మౌర్య పాలకులు కృషి చేశారు. ఆప్షన్ ఏ వాణిజ్యము, ఆప్షన్ బి పరిశ్రమలు, ఆప్షన్ సి ఏకామాబి, ఆప్షన్ డి ఏదీ కాదు. వ్యవసాయంతో పాటు వీటి అభివృద్ధికి మౌర్య పాలకులు కృషి చేశారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏకామాబి, వాణిజ్యము మరియు పరిశ్రమలు. 36వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. మౌర్య పాలకులు భూములను సర్వే చేయించి పంటలో ఎన్నో వంతు శిస్తు విధించారు. ఆప్షన్ ఏ 1/4 వంతు, ఆప్షన్ బి 1/6 వంతు, ఆప్షన్ సి ఏకామాబి, ఆప్షన్ డి 1/8 వంతు. మౌర్య పాలకులు భూములను సర్వే చేయించి పంటలో ఎన్నో వంతు శిస్తు విధించారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏకామాబి, 1/4 వంతు నుంచి 1/6 వంతు వరకు విధించేవారు శిస్తు. 37వ ప్రశ్న చూస్తున్నాం. మౌర్యులు వ్యవసాయానికి సాగునీటి సౌకర్యాలు కల్పిస్తూ వీటి అభివృద్ధికి కూడా చర్యలు చేపట్టారు. ఆప్షన్ ఏ లోహ వస్త్ర పరిశ్రమలు, ఆప్షన్ బి కొయ్య పరిశ్రమలు, ఆప్షన్ సి చేనేత చిన్న తరహా కుటీర పరిశ్రమలు, ఆప్షన్ డి పైవన్నీ. మౌర్యులు వ్యవసాయానికి సాగునీటికి సౌకర్యాలు కల్పిస్తూ వీటి అభివృద్ధికి కూడా చర్యలు చేపట్టారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. లోహ వస్త్ర పరిశ్రమలు, అదేవిధంగా కొయ్య పరిశ్రమలు, అదేవిధంగా చేనేత చిన్న తరహా కుటీర పరిశ్రమలకు. 38వ ప్రశ్న చూస్తున్నాం. చంద్రగుప్త మౌర్యుడు తన పాలనా కాలంలో ఏ ప్రాంతంలో సుదర్శన తటాకాన్ని తవ్వించాడు?
ఆప్షన్ ఏ సౌరాష్ట్ర, ఆప్షన్ బి మహారాష్ట్ర, ఆప్షన్ సి కర్ణాటక, ఆప్షన్ డి ఉజ్జయిని. చంద్రగుప్త మౌర్యుడు తన పాలనా కాలంలో ఏ ప్రాంతంలో సుదర్శన తటాకాన్ని తవ్వించాడు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ సౌరాష్ట్ర. 39వ ప్రశ్న చూస్తున్నాం. మౌర్యుల కాలంలో ఏ రంగాలలో ప్రభుత్వ ఆధిపత్యం ఉండేది? ఆప్షన్ ఏ ఆయుధాల పరిశ్రమ, ఆప్షన్ బి ఓడల తయారీ, ఆప్షన్ సి గనుల తవ్వకం, ఆప్షన్ డి పైవన్నీ. మౌర్యుల కాలంలో ఏ రంగాలలో ప్రభుత్వ ఆధిపత్యం ఉండేది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. ఆయుధాల పరిశ్రమ, ఓడల తయారీ, గనుల తవ్వకాల్లో ఈ యొక్క మౌర్యుల ప్రభుత్వం ఆధిపత్యంలో చక్రవర్తి ఆధిపత్యం అనేది ఉండేది. ఇంకా 40వ ప్రశ్న చూస్తున్నాం. మౌర్యుల కాలంలో అనేక రకాల పారిశ్రామిక వృత్తుల వారు సంఘాలుగా ఏర్పడ్డారు. అయితే వీరిని ఏమని వ్యవహరించేవారు? ఆప్షన్ ఏ దళాలు, ఆప్షన్ బి శ్రేణులు, ఆప్షన్ సి గుంపులు, ఆప్షన్ డి ఏదీ కాదు. మౌర్యుల కాలంలో అనేక రకాల పారిశ్రామిక వృత్తుల వారు సంఘాలుగా ఏర్పడ్డారు. అయితే వీరిని ఏమని వ్యవహరించేవారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి శ్రేణులు. ఓకే ఫ్రెండ్స్, వీడియోనైతే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. 41వ ప్రశ్న చూస్తున్నాం. మౌర్యుల కాలంలో రాతి పలకాల నిర్మాణ నిపుణులు శిక్షణ పొందినటువంటి ప్రదేశం ఏది? ఆప్షన్ ఏ సోమశిల, ఆప్షన్ బి తక్షశిల, ఆప్షన్ సి నలంద, ఆప్షన్ డి ఏదీ కాదు. మౌర్యుల కాలంలో రాతి పలకాల నిర్మాణ నిపుణులు శిక్షణ పొందిన శిల్పులు శిక్షణ పొందిన ప్రదేశం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి తక్షశిల. 42వ ప్రశ్న చూస్తున్నాం. మౌర్యుల కాలంలో ఏ ప్రాంతాల్లో నూలు వస్త్ర తయారీ ఎంతో అభివృద్ధి చెందింది? ఆప్షన్ ఏ మధుర, ఆప్షన్ బి కాశీ, ఆప్షన్ సి వంగ, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. మధుర, కాశీ, వంగ ప్రాంతాలు నూలు వస్త్ర పరిశ్రమ. ఇక 43వ ప్రశ్న చూస్తున్నాం. కుండల తయారీ మరో ప్రధాన వృత్తి పరిశ్రమ ఈ యొక్క మౌర్యుల కాలంలో. అయితే కుమ్మరం పనిని ఏమని పేర్కొన్నారు? ఆప్షన్ ఏ ఈస్టర్న్ బ్లాక్ పాలిష్డ్ వేరా, ఆప్షన్ బి నార్థరన్ బ్లాక్ పాలిష్డ్ వేరా, ఆప్షన్ సి సదరన్ ఎర్న్ వేరా, ఆప్షన్ డి ఏదీ కాదు. కుండల తయారీ ఈ యొక్క మరో ప్రధానమైనటువంటి వృత్తి పరిశ్రమగా ఉండేది ఈ యొక్క మౌర్యుల కాలంలో. అయితే కుమ్మరం పనిని ఏమని పిలిచారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి నార్థరన్ బ్లాక్ పాలిష్డ్ వేర్ అని పిలవడం జరిగింది. 44వ ప్రశ్న చూస్తున్నాం. మౌర్యుల కాలంలో దేశీయ వాణిజ్యంతో పాటు అంతర్జాతీయ వ్యాపారం విరివిగా సాగింది. అయితే ఏ ఏ దేశాలతో విదేశీ వాణిజ్యం అధికంగా జరిగేది? ఆప్షన్ ఏ బర్మా, ఆప్షన్ బి గ్రీకు, ఆప్షన్ సి ఏకామాబి, ఆప్షన్ డి ఏదీ కాదు. మౌర్యుల కాలంలో దేశీయ వాణిజ్యంతో పాటు అంతర్జాతీయ వ్యాపారం విరివిగా సాగింది. అయితే ఏ ఏ దేశాలతో మౌర్యులు విదేశీ వాణిజ్యం కొనసాగించారు, అధికంగా జరిపారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏకామాబి, బర్మా మరియు గ్రీకు దేశాలు. 45వ ప్రశ్న చూస్తున్నాం. మౌర్యుల కాలంలో ఏవి ప్రధాన ఎగుమతులుగా ఉండేవి? ఆప్షన్ ఏ సుగంధ ద్రవ్యాలు, ఆప్షన్ బి వజ్రాలు ముత్యాలు, ఆప్షన్ సి నూలు వస్త్రాలు, ఆప్షన్ డి దంతపు వస్తువులు, ఆప్షన్ ఈ పైవన్నీ. మౌర్యుల కాలంలో ఏవి ప్రధాన ఎగుమతులుగా ఉండేవి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ పైవన్నీ. 46వ ప్రశ్న చూస్తున్నాం. మౌర్యుల కాలంలో ప్రధాన దిగుమతులు ఇతర దేశాల నుంచి ఏవి దిగుమతి చేసుకునేవారు? ఆప్షన్ ఏ గుర్రాలు, ఆప్షన్ బి ఎరుపు పగడాలు, ఆప్షన్ సి గాజు నార, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 47వ ప్రశ్న చూస్తున్నాం. మౌర్యుల కాలంలో దేశీయ వాణిజ్యానికి అభివృద్ధికి రహదారులను బాగా అభివృద్ధి చేశారు. రహదారులను నిర్మించడానికి ఏ పేరుతో ప్రత్యేక అధికారులు ఉండేవారని మెగస్తనీస్ తన ఇండికా గ్రంథంలో వివరించాడు? అశోకుడు చెట్లు నాటించెను, రహదారులు వేయించెను, గుర్తుంటుంది మీకు. ఆయన మౌర్య సామ్రాజ్యంలో ప్రధానమైనటువంటి చక్రవర్తి అశోకుడు. మరి మౌర్యుల కాలంలో దేశీయ వాణిజ్య అభివృద్ధికి రహదారులను బాగా అభివృద్ధి చేశారు. రహదారులను నిర్మించడానికి ఏ పేరుతో ప్రత్యేక అధికారులు ఉండేవారని మెగస్తనీస్ తన ఇండికా గ్రంథంలో వివరించాడు? ఆప్షన్ ఏ మోరిస్ నోయి, ఆప్షన్ బి అగ్రోనోమోయి, ఆప్షన్ సి గుడ్ హోప్, ఆప్షన్ డి ఏదీ కాదు. అంటే ఆ రహదారులను నిర్మించడానికి అధికారులు ఉండేవారు, పర్యవేక్షణ చేయడానికి ఆ అధికారులను ఏమంటారంటే ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అగ్రోనోమోయి అని పిలిచేవారు. 48వ ప్రశ్న చూస్తున్నాం. మౌర్యులు విధించినటువంటి సుంకాల గురించి మెగస్తనీస్ తన ఇండికా గ్రంథంలో ఏమని వివరణ ఉంది? ఆప్షన్ ఏ అమ్మకం పన్ను 1/5 వంతు,
ఆప్షన్ బి స్థానిక వస్తువు విక్రయాల వల్ల 5% ఇవ్వాలి. ఆప్షన్ సి విదేశీ వస్తు విక్రయాల వల్ల 10% లాభం. ఈ విధంగా ఆప్షన్ డి ఇవన్నీ అండి ఆన్సర్. ఈ విధంగా ఈ యొక్క ఆర్థిక శాఖను నిర్వహించుకునేవారు. ఇక 49వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. మౌర్యులు కేంద్రంలో ఉన్నత స్థాయి కేంద్రీకృత విధానాలను అనుసరించారు. పరిపాలనా సౌలభ్యం కోసం రాజ్యాన్ని ఏ విధంగా విభజించారు? ఆప్షన్ ఏ ఆహారాలు విషయాలు గ్రామాల, ఆప్షన్ బి ఆహారాలు విహారాలు గ్రామాల, ఆప్షన్ సి ఆరామాలు విహారాలు స్తూపాల, ఆప్షన్ డి ఏది కాదా? మౌర్యులు కేంద్రంలో ఉన్నత స్థాయి కేంద్రీకృత విధానాలను అనుసరించారు. పరిపాలనా సౌలభ్యం కోసం రాజ్యాన్ని ఏ విధంగా విభజించారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఆహారాలు, తర్వాత విషయాలు, తర్వాత గ్రామాలుగా ఉండేది. ఇక 50వ ప్రశ్న చూస్తున్నాం. మౌర్యుల కాలంలో కేంద్ర పాలనలో సర్వాధికారి ఎవరు? ఆప్షన్ ఏ న్యాయమూర్తి, ఆప్షన్ బి సన్నిదాత, ఆప్షన్ సి చక్రవర్తి, ఆప్షన్ డి పరిపాన్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి చక్రవర్తి. 51వ ప్రశ్న చూస్తున్నాం. చక్రవర్తికి పరిపాలన సహాయం కోసం వివిధ స్థాయిల్లో ఉన్న మంత్రులు లేదా తీర్థుల పేర్లు ఏమిటి? ఆప్షన్ ఏ సన్నిదాత, ఆప్షన్ బి సమాహర్త, ఆప్షన్ సి దండపాల, ఆప్షన్ డి అక్షపటలిక, ఆప్షన్ ఈ పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ పైవన్నీ అండి. సన్నిదాత, సమాహర్త, దండపాల, అక్షపటలిక అనే పేర్లతో మంత్రులు లేదా తీర్థులు ఈ యొక్క చక్రవర్తికి పరిపాలన కోసం సహాయపడేవారు. ఇక 52వ ప్రశ్న చూస్తున్నాం. మౌర్య సామ్రాజ్యంలో అనేక పరిపాలనా శాఖలు ఉండేవని, ప్రతి శాఖకు సంబంధిత అధికారులు నిర్దిష్టమైన అధికారాలను చెలాయించేవారని ఏ చరిత్రకారుడు పేర్కొన్నాడు? ఆప్షన్ ఏ విలియం జేమ్స్, ఆప్షన్ బి హెచ్జి స్మిత్, ఆప్షన్ సి విఏ స్మిత్, ఆప్షన్ డి జేమ్స్ ఆర్నాల్డ్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి విఏ స్మిత్. 53వ ప్రశ్న చూస్తున్నాం. మౌర్యులు కేంద్ర పాలనతో పాటు రాష్ట్ర స్థానిక పాలనా విధానాల్లోనూ అనేకమైనటువంటి మార్పులు తీసుకొచ్చారు. అప్పట్లో రాష్ట్రాలను ఏమని పిలిచేవారు? ఆప్షన్ ఏ ఆహారాలు, ఆప్షన్ బి ప్రాంతాలు, ఆప్షన్ సి ఏకామాబి, ఆప్షన్ డి ఏది కాదు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏకామాబి. ఆహారాలు లేదా ప్రాంతాలు అని పిలిచేవారు రాష్ట్రాలను. 54వ ప్రశ్న చూస్తున్నాం. రాష్ట్ర పాలకులుగా ఎవరిని నియమించేవారు? ఆప్షన్ ఏ రాజవంశీయులు, ఆప్షన్ బి యువరాజులు, ఆప్షన్ సి ఏకామాబి, ఆప్షన్ డి ఏది కాదు? రాష్ట్ర పాలకులుగా ఎవరిని నియమించేవారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏకామాబి. రాజవంశీయులు లేదా యువరాజులను నియమించేవారు. ఇక 55వ ప్రశ్న చూస్తున్నాం. మౌర్యులు అప్పట్లో రాష్ట్రాలకు పాలకులుగా నియమించిన వారిని ఏమని పిలిచేవారు? ఆప్షన్ ఏ ఆర్యపుత్రులు, ఆప్షన్ బి గవర్నర్లు, ఆప్షన్ సి ఏకామాబి, ఆప్షన్ డి ఏది కాదు? మౌర్యులు అప్పట్లో రాష్ట్రాలకు పాలకులుగా నియమించిన వారిని ఏమని పిలిచేవారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏకామాబి. ఆర్యపుత్రులు మరియు గవర్నర్ అని పిలిచేవారు. ఇక 56వ ప్రశ్న చూస్తే. బిందుసారుడు తన పాలనా కాలంలో అశోకుడిని ఏ ఏ ప్రాంతాల్లో ఈ యొక్క గవర్నర్గా, ఆర్యపుత్రునిగా నియమించడం జరిగింది? ఆప్షన్ ఏ మొదట ఉజ్జయినికి, తర్వాత తక్షశిలకు పాలకుడిగా, అదేవిధంగా ఆప్షన్ సి తక్షశిలకు గవర్నర్గా, ఆర్యపుత్రునిగా, ఆప్షన్ డి పైవన్నీ అండి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ. 57వ ప్రశ్న చూస్తున్నాం. చంద్రగుప్త మౌర్యుడి కాలంలో స్థానిక పాలన బాగా అభివృద్ధి చెందింది. పాటలీపుత్ర లాంటి నగరాల్లో మున్సిపల్ పాలనా వ్యవస్థ ఉండేది. ఈ వ్యవస్థకు ఏ పేరుతో అధికారిని నియమించేవారు? ఆప్షన్ ఏ నాగరికుడు, ఆప్షన్ బి నగరాధ్యక్షుడు, ఆప్షన్ సి మేయర్, ఆప్షన్ డి ఏకామాబి. చంద్రగుప్త మౌర్యుడి కాలంలో స్థానిక పాలన బాగా అభివృద్ధి చెందింది. పాటలీపుత్రం లాంటి నగరాల్లో మున్సిపల్ పాలనా వ్యవస్థ ఉండేది. ఈ వ్యవస్థకు ఏ పేరుతో అధికారిని నియమించేవారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఏకామాబి. నాగరికుడు మరియు నగరాధ్యక్షుడు అనేవారు. 58వ ప్రశ్న చూస్తున్నాం. కౌటిల్యుడి అర్థశాస్త్రం, మెగస్తనీస్ ఇండికా గ్రంథాలు అప్పటి నగరపాలన గురించి అనేక విశేషాలున్నాయి. నగరపాలనకు ఎంతమంది సభ్యులతో కూడిన సంఘం పనిచేసేది? ఆప్షన్ ఏ 28 మంది, ఆప్షన్ బి 30 మంది, ఆప్షన్ సి 32 మంది, ఆప్షన్ డి 35 మంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 30 మందితో కూడినటువంటి నగరపాలన సంఘం పనిచేసేది. 59వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. నగరపాలనలో 30 మంది సభ్యులతో కూడినటువంటి సంఘం ఎన్ని ప్రధాన శాఖలుగా ఏర్పడి నగరపాలనలో ఆయా విధులను నిర్వర్తించేవారు? ఆప్షన్ ఏ 6 ప్రధాన శాఖలు, ఆప్షన్ బి 5 ప్రధాన శాఖలు,
ఆప్షన్ సి 4 ప్రధాన శాఖలు, ఆప్షన్ డి 8 ప్రధాన శాఖలు. నగరపాలనలో మౌర్యుల కాలంలో ఉన్నటువంటి నగరపాలనలో 30 మంది సభ్యులతో కూడినటువంటి సంఘం ఉంటుంది. అయితే అది ఎన్ని ప్రధాన శాఖలుగా ఏర్పడి నగరపాలనలో ఆయా విధులను నిర్వర్తించేవారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 6 ప్రధాన శాఖలు. 60వ ప్రశ్న చూస్తున్నాం. మౌర్యుల కాలంలో ప్రతి జిల్లాను 4 భాగాలుగా చేసి ఏ పేరుతో గల అధికారిని నియమించేవారని కౌటిల్యుడు తెలిపాడు? ఆప్షన్ ఏ అధికారి, ఆప్షన్ బి స్థానికుడు, ఆప్షన్ సి నాయకుడు, ఆప్షన్ డి ఎవరూ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి స్థానికుడు. 61వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. మౌర్యుల పాలనలో చివరి భాగం గ్రామం. గ్రామాధికారిగా గ్రామణి అనేవాడు ఉండేవాడు. ఇక 10 గ్రామాలను కలిపి ఉండే అధికారిని ఏమని పిలిచారు? ఆప్షన్ ఏ నాయకుడు, ఆప్షన్ బి గ్రామీణుడు, ఆప్షన్ సి గోపుడు, ఆప్షన్ డి స్థానికుడు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి గోపుడు అని పిలిచారు. 62వ ప్రశ్న చూస్తున్నాం. భారతదేశంలో గుప్త సామ్రాజ్యం ఒక హిందూ సామ్రాజ్యం. అయితే గుప్త సామ్రాజ్యం సుమారు ఎంతకాలం పరిపాలించబడింది? ఆప్షన్ ఏ సామాన్య శకం 280 నుండి 550, ఆప్షన్ బి సామాన్య శకం 350 నుండి 450, ఆప్షన్ సి సామాన్య శకం 250 నుండి 450, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ సామాన్య శకం 280 నుండి సామాన్య శకం 550 వరకు. 63వ ప్రశ్న చూస్తున్నాం. గుప్త సామ్రాజ్యంలో ప్రధాన రాజధాని ఏది? ఆప్షన్ ఏ పాటలీపుత్ర, ఆప్షన్ బి ఉజ్జయిని, ఆప్షన్ సి మిథిలా నగరి, ఆప్షన్ డి తక్షశిల. గుప్త సామ్రాజ్యంలో ప్రధాన రాజధాని ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ పాటలీపుత్ర. ఓకే ఫ్రెండ్స్, వీడియోనైతే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. 64వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. చరిత్రకారుడు గుప్తుల కాలాన్ని ఏ సామ్రాజ్యాలతో సమానంగా పోలుస్తారు? ఆప్షన్ ఏ హాను సామ్రాజ్యం, ఆప్షన్ బి టాంగు సామ్రాజ్యం, ఆప్షన్ సి రోమన్ సామ్రాజ్యం, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 65వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. భారతదేశపు స్వర్ణయుగం అని ఏ కాలాన్ని పిలుస్తారు? ఆప్షన్ ఏ మౌర్యుల కాలం, ఆప్షన్ బి గుప్తుల కాలం, ఆప్షన్ సి చోళుల కాలం, ఆప్షన్ డి పాండ్యుల కాలం. భారతదేశపు స్వర్ణయుగం అని ఏ కాలాన్ని పిలుస్తారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి గుప్తుల కాలం. 66వ ప్రశ్న చూస్తున్నాం. గుప్తుల కాలంలో భారతదేశంలో ఏవి బాగా ప్రాచుర్యం పొందాయి? ఆప్షన్ ఏ శాస్త్ర పరిజ్ఞానం, ఆప్షన్ గణితము, ఆప్షన్ బి ఖగోళ శాస్త్రం, ఆప్షన్ సి తత్వశాస్త్రం, ఆప్షన్ డి పైవన్నీ. గుప్తుల కాలంలో భారతదేశంలో ఏవి బాగా ప్రాచుర్యం పొందాయి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. ఇక 67వ ప్రశ్న చూస్తున్నాం. గుప్త సామ్రాజ్యంలో అత్యంత ముఖ్యమైనటువంటి పాలకులు ఎవరు? ఆప్షన్ ఏ మొదటి చంద్రగుప్తుడు, ఆప్షన్ బి సముద్రగుప్తుడు, ఆప్షన్ సి 2వ చంద్రగుప్తుడు విక్రమాదిత్య అంటారు, ఆప్షన్ డి పైవారందరూ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవారందరూ. 68వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. బిందుసారుడు మౌర్య సామ్రాజ్యానికి సంబంధించిన బిందుసారుడు ఏ మత శాఖను ప్రోత్సహించాడు? ఆప్షన్ ఏ బౌద్ధ మత శాఖ, ఆప్షన్ బి జైన మత శాఖ, ఆప్షన్ సి అజీవక మత శాఖ, ఆప్షన్ డి ఏదీ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి అజీవక మత శాఖ. 69వ ప్రశ్న చూస్తున్నాం. గుప్తులు సాంప్రదాయకంగా హిందూ రాజవంశం అయినప్పటికీ వారు ఏ మతాలను కూడా ప్రోత్సహించారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏకామావి బౌద్ధ మతం మరియు జైన మతం. 70వ ప్రశ్న చూస్తున్నాం. గుప్త సామ్రాజ్యంలో ఏ ఏ పేర్లతో వారి యొక్క పరిపాలనా విభాగాల క్రమం కొనసాగింది? ఆప్షన్ ఏ రాజ్య, రాష్ట్ర, దేశ, మండల, పృథ్వీ, అవని, ఆప్షన్ సి రాజ్య, దేశ, రాష్ట్ర, మండల, పృథ్వీ, అవని, ఆప్షన్ సి దేశ, రాజ్య, రాష్ట్ర, మండల, పృథ్వీ, అవని, ఆప్షన్ డి ఏది కాదు. గుప్త సామ్రాజ్యంలో ఏ ఏ పేర్లతో వారి యొక్క పరిపాలనా విభాగాల క్రమం కొనసాగింది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ రాజ్యము, రాష్ట్రము, దేశము, మండలము, పృథ్వీ, అవని అని చెప్పి గుప్త సామ్రాజ్య పరిపాలనా క్రమం కొనసాగింది. ఇక 71వ ప్రశ్న చూస్తున్నా. గుప్తుల పరిపాలనలో సామ్రాజ్యాన్ని వివిధ సోపాన క్రమంగా విభజిస్తూ ఎన్ని ప్రావిన్సులుగా విభజించారు? ఆప్షన్ ఏ 20 ప్రావిన్సులు, ఆప్షన్ బి 25 ప్రావిన్సులు, ఆప్షన్ సి 26 ప్రావిన్సులు, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 26 ప్రావిన్సులుగా విభజించడం జరిగింది. 72వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. ప్రావిన్సులను విషయాలుగా విభజించి ఎవరి నియంత్రణలో ఉంచారు?
ఆప్షన్ ఏ రాజు అధికారం, ఆప్షన్ బి విశాపతి అధికారం, ఆప్షన్ సి ప్రదేశు అధికారం, ఆప్షన్ డి ఎవరూ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి విశాపతి అధికారంలో ఉంచారు విషయాలుగా విభజించి. 73వ ప్రశ్న చూస్తున్నాం. గుప్తుల కాలానికి చెందినటువంటి పండితులలో ముఖ్యులు. ఆప్షన్ ఏ వరాహమిహిరుడు, ఆప్షన్ బి ఆర్యభట్ట, ఆప్షన్ సి కాళిదాసు సుశ్రుతుడు, ఆప్షన్ డి పైవారందరు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవారందరు అండి. వరాహమిహిరుడు, ఆర్యభట్టుడు, కాళిదాసు, సుశ్రుతుడు వీళ్ళందరూ కూడా గుప్తుల కాలానికి చెందిన పండితులలో ముఖ్యులు. ఇక 74వ ప్రశ్న చూస్తున్నాం. గుప్తుల కాలంలో వ్యవసాయంతో పాటు ఏవి సమానంగా అభివృద్ధి చెందాయి? ఆప్షన్ ఏ వాణిజ్యము, ఆప్షన్ బి పరిశ్రమలు, ఆప్షన్ సి ఏ కామా బి, ఆప్షన్ డి ఏదీ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి వాణిజ్యము మరియు పరిశ్రమలు. 75వ ప్రశ్న చూస్తున్నాం. బుధగుప్తుడి పహాడ్పూర్ శాసనం భూమిపై ప్రభుత్వానికి ఉన్న ప్రత్యేక యాజమాన్య హక్కును వివరిస్తుంది. అయితే వ్యవసాయ యోగ్యమైన భూమిని ఏమని పిలిచారు? ఆప్షన్ ఏ క్షేత్రం, ఆప్షన్ బి వస్తి, ఆప్షన్ సి అప్రహత, ఆప్షన్ సి గపదసార. బుధగుప్తుడు మహారాజు యొక్క బుధగుప్తుడి చక్రవర్తి యొక్క పహాడ్పూర్ శాసనం వేయించాడు. ఆ పహాడ్పూర్ శాసనం భూమి మీద ప్రభుత్వానికి ఉన్నటువంటి ప్రత్యేక యాజమాన్య హక్కును వివరిస్తుంది. అయితే వ్యవసాయయోగ్యమైన భూమిని ఏమని పిలిచారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ క్షేత్రము అని పిలిచాడు. 76వ ప్రశ్న చూస్తే గుప్తుల కాలంలో నివాసయోగ్యమైన భూమిని ఏమని పిలిచారు? ఆప్షన్ ఏ క్షేత్రమా, ఆప్షన్ బి వస్తినా, ఆప్షన్ సి అప్రహతన, ఆప్షన్ డి గపదసారణ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి వస్తి అని పిలిచారు. నివాసయోగ్యమైన భూమిని వస్తి, వసతి, వస్తి. 77వ ప్రశ్న చూస్తున్నాం. గుప్తుల కాలంలో అటవీ భూమిని ఏమని పిలిచారు? ఆప్షన్ ఏ క్షేత్రము, ఆప్షన్ బి వస్తి, ఆప్షన్ సి అప్రహత, ఆప్షన్ డి గపదసార. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి అప్రహత. 78వ ప్రశ్న చూస్తున్నాం. గుప్తుల కాలంలో పచ్చిక బయళ్లను ఏమని పిలిచారు? ఆప్షన్ ఏ క్షేత్రము, ఆప్షన్ బి వస్తి, ఆప్షన్ సి అప్రహత, ఆప్షన్ డి గపదసార. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి గపదసార అని పిలిచారు పచ్చిక బయళ్లను. ఇక 79వ ప్రశ్న చూస్తే గుప్తుల కాలంలో బంజరు భూములను ఏమని పిలిచారు? ఆప్షన్ ఏ క్షేత్రం, ఆప్షన్ బి వస్తి, ఆప్షన్ సి అప్రహత, ఆప్షన్ డి ఖిలం. గుప్తుల కాలంలో బంజరు భూములను ఏమని పిలిచారు? ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఖిలం అని పిలిచారు బంజరు భూములను. ఇక 80వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. భూమి అమ్మకం రిజిస్ట్రేషన్ చేసే జిల్లా ప్రధాన కార్యాలయ అధిపతిని గుప్తుల కాలంలో ఏమని పిలిచారు? ఆప్షన్ ఏ అధిపతి, ఆప్షన్ బి భూమిపాల, ఆప్షన్ సి పుస్తపాల, ఆప్షన్ డి మహాదండనాయక. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి పుస్తపాల. 81వ ప్రశ్న చూస్తున్నాం. గుప్తుల కాలంలో ప్రధాన న్యాయమూర్తిని ఏమని పిలిచారు? ఆప్షన్ ఏ అధిపతి, ఆప్షన్ బి భూమిపాల, ఆప్షన్ సి పుస్తపాల, ఆప్షన్ డి మహాదండనాయక. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి మహాదండనాయక. 82వ ప్రశ్న చూస్తున్నాం. గుప్తుల కాలంలో మంత్రిమండలికి చక్రవర్తికి మధ్య సంధానకర్తగా ఏ పేరుగల ఉద్యోగి ప్రధాన పాత్ర పోషించేవాడు? ఆప్షన్ ఏ పురాన్, ఆప్షన్ బి కంచుకి, ఆప్షన్ సి రణభండారిక, ఆప్షన్ డి సెన్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి కంచుకి. 83వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. భూదానాలు గుప్తుల కాలంలో రాజులు భూదానాలు అధికంగా చేయడంతో గుప్తుల కాలంలో ఏ వ్యవస్థకు పునాది పడింది? ఆప్షన్ ఏ భూదాన వ్యవస్థకు, ఆప్షన్ బి భూస్వామ్య వ్యవస్థకు, ఆప్షన్ సి అగ్రహార వ్యవస్థకు, ఆప్షన్ డి ఏదీ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి భూస్వామ్య వ్యవస్థకు పునాదులు పడ్డాయి భూములు అధికంగా దానం చేయడం వల్ల. ఇక 84వ ప్రశ్న చూస్తున్నాం. ఏ విధమైనటువంటి పన్నులు లేకుండా బ్రాహ్మణులకు భూములను, గ్రామాలను అగ్రహారాలు అని పిలిచారు, దానము చేశారు. అయితే ఈ విషయం ఎవరు వేయించిన శాసన ప్రస్తావనలో ఉంది? ఆప్షన్ ఏ సముద్రగుప్తుడు, ఆప్షన్ బి బుధగుప్తుడు, ఆప్షన్ సి విష్ణుగుప్తుడు, ఆప్షన్ డి విక్రమాదిత్య. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ సముద్రగుప్తుడు వేయించిన శాసనాల్లో ప్రస్తావన ఉంది అగ్రహారాలు దానం చేశామని. ఇక 85వ ప్రశ్న చూస్తున్నాం. గుప్తుల కాలంలో దేవాలయాలు, కవులు, వ్యాపారులకు దానం చేసిన గ్రామాలను ఏమని పిలిచారు? ఆప్షన్ ఏ అగ్రహారాల, ఆప్షన్ బి దేవాగ్రహారాల, ఆప్షన్ సి అగ్రవీధుల, ఆప్షన్ డి కాల్పనికాల. గుప్తుల కాలంలో దేవాలయాలు, కవులు, వ్యాపారులకు దానం చేసిన గ్రామాలను ఏమని పిలిచారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి దేవాగ్రహాలు. 86వ ప్రశ్న చూస్తూ ఉన్నాం.
ఏ దేశంతో ఎక్కువగా గుప్తులు విదేశీ వాణిజ్యం జరిపారు? ఏ దేశంతో ఎక్కువగా విదేశీ వాణిజ్యం జరిపారు గుప్తరాజులు? ఆప్షన్ ఏ గ్రీకు దేశం, ఆప్షన్ బి రోము దేశం, ఆప్షన్ సి జర్మన్ దేశం, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి రోమ్ దేశం. 87వ ప్రశ్న చూస్తున్నాం. ఏ దేశాల నుంచి గుర్రాలను దిగుమతి చేసుకునేవారు గుప్తరాజులు? ఆప్షన్ ఏ అరేబియా, ఆప్షన్ బి పర్షియా, ఆప్షన్ సి ఆఫ్ఘనిస్తాన్, ఆప్షన్ డి పైవన్నీ. ఏ దేశాల నుంచి గుర్రాలను దిగుమతి చేసుకునేవారు గుప్తరాజులు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. అరేబియా, పర్షియా, ఆఫ్ఘనిస్తాన్ల నుంచి. 88వ ప్రశ్న చూస్తున్నాం. గుప్తుల కాలంలో ఉప్పును ఎవరు మాత్రమే ఉత్పత్తి చేసేవారు? ఆప్షన్ ఏ వ్యాపారులు, ఆప్షన్ బి రైతులు, ఆప్షన్ సి ప్రభుత్వం, ఆప్షన్ డి సంఘం. గుప్తుల కాలంలో ఉప్పును సాల్ట్ ఎవరు మాత్రమే ఉత్పత్తి చేసేవారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ప్రభుత్వం మాత్రమే ఉత్పత్తి చేసేది. ఇక 89వ ప్రశ్న చూస్తున్నాం. గుప్తుల కాలంలో వర్ణ వ్యవస్థ పెరగడంతో సామాజిక అంతరాలు అధికంగా ఉండేవి. ఏ పేరుతో పంచమ వర్ణం అనేది గుప్తుల కాలంలో ఏర్పడింది? పంచమ వర్ణం. ఆప్షన్ ఏ బానిసలు, ఆప్షన్ బి చండాలురు, ఆప్షన్ సి కార్మికులు, ఆప్షన్ డి ఎవరూ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి చండాలురు. 90వ ప్రశ్న చూస్తున్నాం. గుప్తుల కాలంలో వర్ణాశ్రమ ధర్మాలను కాపాడడానికి ప్రత్యేకంగా ఏ పేరుతో ఉద్యోగి ఉండేవాడు? ఆప్షన్ ఏ అభయదత్తుడు, ఆప్షన్ బి కంసున్, ఆప్షన్ సి శ్రీదత్తుడు, ఆప్షన్ డి ఎవరూ కాదు. గుప్తుల కాలంలో వర్ణాశ్రమ ధర్మాలను కాపాడడానికి ప్రత్యేకంగా ఏ పేరుతో ఉద్యోగి ఉండేవాడు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ అభయదత్తుడు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 నూతన సిలబస్ ప్రిలిమ్స్ సంబంధించి ప్రాచీన చరిత్ర, మౌర్యులు, గుప్తుల సామాజిక, ఆర్థిక మరియు మతపరమైన పరిస్థితులు, కళ మరియు వాస్తుకళల గురించినటువంటి కంప్లీట్ బిడ్ బ్యాంక్ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోను లైక్ చేయడం మర్చిపోద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.